పైన కూడి చేరిన పరిశుద్ధులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే లైవ్లో చూస్తున్న వారికి, అలాగనే యంత్రశబ్దం ద్వారా వింటున్న ప్రతి వారిని కూడా మన ప్రభువు దేవాతి దేవుడు ఆదరించి కృపదాయి చేసి ఓదార్చి ఆయన కృపలో మనలను మన కుటుంబాలను నిశ్చయముగా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అందరు చెప్తారా ఆమేన్? మంచిది ప్రియ దేవునికి బిడ్డలారా, దేవాతి దేవుడు ఆయా సందర్భాలలో సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా, యాజకుల ద్వారా మాట్లాడుచు దేవుని యొక్క స్వరమును దేవుని మానవుని యొక్క స్వరమును మరుగుపరిచి దేవాతి దేవుడే మాట్లాడిన సందర్భాలు ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. ఆమె అంటూ అన్నాడు కదా ప్రియ దేవునికి బిడ్డలారా, కొన్ని స్థితులలో కొన్ని పరిస్థితులలో మనకు వేదనకరమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ, దుఃఖకరమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా మన పరిస్థితులను మార్చేవాడు, మన స్థితులను మార్చేవాడు, మన జీవితాలను బాగుపరిచేవాడు, మన కుటుంబాలను కట్టేవాడు మన ప్రభువు దేవాతి దేవుడు మాత్రమే. హల్లెలూయా అంటూ అన్నాడు, నీతిమంతులకు కలుగు అనేకమైన ఆపదలు, కానీ వాటి నుండి తప్పించేది ఆయనే మన ప్రభు అయిన యేసయ్య. హల్లెలూయా. నేను అంటున్నాను, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు. ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని వ్యాధులు కలిగినా, ఎన్ని దుఃఖాలు కలిగినా, ఎన్ని శోధనలు కలిగినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా, ఎంత దుఃఖకరమైన పరిస్థితులు నీలో తట్టిస్తున్నప్పటికీ కూడా నిన్ను బలపరచువాని నువ్వు చూడగలిగితే, నీకు స్థితిలో మార్చబడే వారి ఇంకా చూడగలిగితే, నీకు సహాయం చేసే వారి ఇంకా నువ్వు చూడగలిగితే, నీ చేతులను ఆయన వైపు ఎత్తితే ఆయన నిన్ను బలపరిచేవాడు, ఆయన నీ శ్రమల నుండి తప్పించేవాడు, నీ రోగం నుండి తప్పించేవాడు, నీ పరిస్థితులను మార్చేవాడు, మన స్థితులను మన పరిస్థితులు మార్చి తన నిత్యమైన జీవములకు నడిపించేవాడు ఆయనే మన ప్రభు అయిన యేసయ్య.